హాయ్ అండి, నమస్తే. మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ హెల్దీ బ్రోకోలీ ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ ని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుందండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ని వేసుకొని మనం కట్ చేసుకున్న బ్రోకోలీ ముక్కల్ని వాటర్లో వేసుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి. ఇందులోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ మొత్తం మరగనివ్వాలండి. మరీ ఎక్కువసేపు ఏమీ మరగాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు అలా మరిగితే సరిపోతుంది. బ్రోకోలీ త్వరగానే కుక్ అవుతుంది. మరుగుతున్నప్పుడు ఇందులోంచి వాటర్ తీసేసుకొని బ్రోకోలీ వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా సాల్ట్, కొంచెం పసుపు, ఒక అర స్పూను కారం వేసుకోవాలి. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం అంతా బ్రోకోలీకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఒకవేళ బ్రోకోలీ పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 నిమిషాలు అలా హీట్ అవ్వనండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ బ్రోకోలీని పకోడీ వేసుకుంటాం కదా, అలా ఇలా సపరేట్గా వేసేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీతో బ్రోకోలీని తీసుకున్నట్లయితే 2 బ్యాచెస్ కింద అలా వేసుకోండి. నేను కొంచెమే తీసుకున్నా కాబట్టి మొత్తం బ్రోకోలీని ఒకేసారి ప్యాన్ లో పట్టేంత వరకు వేసుకున్నాను. మనం బ్రోకోలీని ఆయిల్లోకి వేయగానే వెంటనే గరిటతో కదపకుండా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్ గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా పకోడీ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్రోకోలీ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బ్రోకోలీని పక్కకు తీసేసుకోవాలి. ప్యాన్ లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉందని చెప్పి నేను కొంచెం ఆయిల్ ని తీసేసుకున్నానండి పక్కకి. ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు కూడా వేగిన తర్వాత ఒక 2 క్యారెట్లను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం అలా సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. క్యారెట్ మగ్గటానికి కొంచెం టైం పట్టిద్ది కదా, అందుకోసం క్యారెట్ వరకు ముందుగానే 1 నిమిషం అలా మగ్గించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఈ మొత్తం సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ క్యారెట్, బఠానీ, ఆనియన్ అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1 స్పూన్ దాకా గరం మసాలా, 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ రైస్ అంతా కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రోకోలీని కూడా వేసుకొని చక్కగా ఒక 10 నిమిషాలు మంటని హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బ్రోకోలీని పకోడీ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా కలుపుకోవటం వల్ల పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసేలా కాకుండా కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.